లక్ష్మి అబ్బా వదిలిపెట్టండి, ఇవాళ బంద్. బందా? రౌడీలు కొట్టుకు చస్తుంటే బంధు, రాజకీయ నాయకులు పదవులు ఎగిరిపోతే బంధు, కులాల బంధు, మతాల బంధు, నా బొంద బంధులు. ఇన్ని బంధులతో చస్తుంటే ఇంట్లో పెళ్ళాల బంధు వేరేనా? రాను రాను ఈ బంద్ అనే మాటకి అర్థం లేకుండా పోతుంది. ఏమిటి నేను ఇలా అవస్థపడుతుంటే నువ్వు వెళ్ళి పడుకోవడంలో అర్థం ఏమిటి? నిద్ర వస్తుంది అని అర్థం. ఆహా, పొద్దుటి నుంచి చూస్తున్నాను, తెగ రుసరుసలాడిపోతున్నావు. అబ్బా మూడ్ లేదని చెప్తుంటే మీకు కాదు, వదలండి. ఏమిటే తెగ బెట్టి చేస్తున్నావు? అంటే బతిమాలించుకున్నావనా? ఇదిగో అవన్నీ మన దగ్గర కుదరావు, తిరుగుటు తిరుగు. లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. అబ్బా వదలమంటుంటే. ఆల్ రైట్, నీ ఎంతట నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుని బతిలాడేదాకా నిన్ను తాకనంటే తాక. ఓయబ్బో, ఈ బెదిరింపులకేంలే. ఇలా శపథాలు చేయడం, ఏ అర్ధరాత్రి పక్కలో దూరి కాళ్ళు పట్టుకోవడం ఎవరికి తెలీదు. ఇదిగో అలాంటి ఆశలేం పెట్టుకో మాకు. నా సంగతి నీకు తెలీదు. నాకు విల్ పవర్ చాలా ఎక్కువ. చెప్పాను కదా, మగవాడి ఆటలు ఎక్కడన్నా సాగుతాయి గాని బెడ్రూమ్ లో సాగవు. ఆయన నా మీద అలిగారు. అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయని ఎమ్మెల్యే కాదు. మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళని ఆడది కాదు. నిజంగానా? అవును. అసలు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేస్తారు. ఎందుకనుకున్నావు? మొగుడి మీద కోపం వస్తే ఆ పెట్టె పట్టుకుని పుట్టింటికి వెళ్ళడానికి. అలాగే పరుపు మంచం ఎందుకు ఇస్తారనుకున్నావు? మొగుడి మీద కోపం వస్తే ఇది నా మంచం అని మొగుడికి ఎందుకు తోసేయడానికి. చలిమిడి ఎందుకు ఇస్తారో తెలుసా? దాన్ని మొగుడి చేత తినిపించి అతన్ని చలిమిడి ముద్ద చేసుకోవడానికి. ఏమోనండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏదో ఒక గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపో. పుట్టింటికా? అమ్మో, వెళ్తే అంత అంటారు. తంతే ఆ వంకతోనే పుట్టింటికి వెళ్ళిపో. మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళంతరను వదిలేస్తే భరించలేడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ తర్వాత నిన్ను జన్మలో తన్నడు. పుట్టింటికి వెళ్తావు కదూ? సరే. మొత్తం 1460 రూపాయలు అయిందమ్మా. అంతే కదా, డబ్బు తర్వాత ఇస్తాను, లెక్క రాసుకో. మీ ఇష్టం అమ్మా. మీరెంత ఆలస్యంగా ఇస్తే నాకంత లాభం. వడ్డీ వేసి తీసుకుంటారు కదమ్మా. చీరలు మాత్రం మా దగ్గర ఎత్తాలమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఏమండి, ఈ చీర బార్డర్ చాలా బాగుంది కదండి? చీరకు మాత్రం కాదే, ఇంట్లో పడుండాల్సిన ప్రతి ఆడదానికి ఓ బార్డర్ ఉంది. ఆ హద్దు దాటితే. ఏమిటి సరదాగా బట్టలు కొంటే పెద్ద హద్దులు హక్కులు అంటున్నారు? నన్ను అడగకుండా ఇవన్నీ ఎందుకున్నావే? అంటే ఎవరో చెప్తేనే మీ పనులన్నీ చేస్తున్నానా? ఇలా మాటకు మాట ఎదురు చేస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకు అరుస్తారు? మీకే కాదు, నాకు ఉంది పెద్ద గొంతు, నేను అరవగలను. ఏమిటి, ఎందుకు నేను ఊరుకుంటే మరీ మితిమీరిపోతున్నావు? ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. గాజులు తొడుక్కున్నా నేను ఆ పని చేయగలను. ఏం తల్లి ఆ వంకతోనే పుట్టింటికి వెళ్ళిపో. మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళంతరను వదిలేస్తే భరించలేడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. థ్యాంక్స్. ఏమిటిది? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. పుట్టింటిగా? అవును, నేను ఇంకా మంచిదని కాబట్టి మొగుడు కొట్టినందుకు కలిగి పుట్టింటికి వెళ్తున్నాను. ఇది అమెరికాలో అయితే మొగుడికి విడాకులు ఇచ్చేది తెలుసా? ఏమిటి, అమెరికానా? అవును, రష్యాలో అయితే మొగుడిని తిరగబడి కొట్టేది. మన ఇద్దరు ఇండియాలో పుట్టడం మీ అదృష్టం. అమెరికా రష్యాల గురించి మాట్లాడేంత దాని వెయ్యావన్నమాట. అయితే నేను ఒక్కసారి గడప దాటితే బయటకు వెళ్ళడమే కానీ లోపలికి రావడం అంటూ ఉండదు, గుర్తుంచుకో. ఏం కాదులేండి, మీరే నన్ను బ్రతిలాడు తీసుకొస్తారని చెప్పింది. చెప్పిందా? ఎవరు? అదే నా అంతరాత్మ. ఇంకా ఆయన మాట్లాడేందుకు? మీరు నన్ను కొట్టారు కదా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏం చేస్తారో చేసుకోండి. బాగు, ఇంతకు ముందు ఎన్నిసార్లు కొట్టా నోరు మూసి పడుండే దాని ఇప్పుడు ఏమైందా నీకు? ఆ లక్ష్మి వేరు, ఈ లక్ష్మి వేరు. ఏమిటిది? అసలు ఏం జరిగింది? ఉన్నట్టుండి ఇంత విప్లవ భావాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయబ్బా? కొంప తీసి ఎవరైనా చేతపడి చేయించలేదు కదా? హలో. ఏం లేదయ్యా, ఇప్పుడిప్పుడే నా భార్య కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా అలాంటి టెక్నిక్లు ఏమైనా ఉంటే చెబుతారా? ఉండండి సార్, నేనే ఈకావోయే. ఈకావోయేనా?
అంటే అది నా పరిస్థితి. హలో శివరాం, టెన్షన్ పెట్టి చంపేస్తున్నావయ్యా. పూరీలు లేవు సార్, దోశలు తెచ్చా. ఏమిటా శివరాం, టిఫిన్ హోటల్ నుంచి తెప్పించుకుంటున్నావు? జస్ట్ చేంజ్ కోసం. కొయ్యి గురు, మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? ఏమిటి కొత్త కథ చెప్తున్నావు? ఏంటి శివరాం, మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందా? అదంతా ఏం లేదు సార్, ఒంట్లో బాగాలేకపోతే ఆసుపత్రికి వెళ్ళింది అంతే. ఏది గురుగారు, ఫేస్ ఒకసారి ఇటు చూపించండి. ఇంత పెద్ద సూట్ కేసు తీసుకొని ఎక్కిళ్ళు పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిందా? మాకు తెలియదులే. అలా కాదు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎట్లా వెళ్ళింది అదిగా చెప్పు. అది సార్, ఆ డాక్టర్ కి మా ఆవిడ ఒక్కటే పేషెంట్, ఇన్ని మందులు రాసిచ్చింది. ఆ మందులు చూపించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంతే. ఊరుకోండి సార్, మీ ఆవిడ మిమ్మల్ని ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోయింది అంతే. నో, అంత అబద్ధం. సరే, సాయంత్రం ఆఫీస్ అయ్యాక అందరం మీ ఇంటికే తగలడతాం. రావోయలుడు రా. ఏమిటి ఇంకా రాలేదని ఆలోచిస్తున్నా? లక్ష్మి ఎక్కడ? నాడెక్కి కూర్చుందిగా. దాన్ని కిందికి ఎలా దించాలో నాకు తెలుసులేండి. ఏమిటి ఇంత దూరం నీకోసం వస్తే రండి అనుకోవడమే? చీ, ఈ పని మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇష్టం వచ్చేట్టు బాగుతుంది, ఈ గతి పడుతుంది. నువ్వు ఇల్లు వదిలొచ్చిన విషయం ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది. ఓహో, అందుకోసం వచ్చారన్నమాట. నా మీద ప్రేమతో కాదుగా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి పద. నన్ను ప్రేమగా చూసుకుంటే వస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. నాకింత తిండి పెట్టడం మా నాన్నకి పెద్ద కష్టం కాదు. ప్రేమతో నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఇంటికి వస్తావా? ఆ మాట కాస్త ప్రేమగా చెప్పండి. ఏమిటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా? సమాధానం చెప్పవే లక్ష్మి. మరి నాకు ఇంట్లో సహాయంగా ఉంటారా? ఉంటాను. నన్ను కొట్టకుండా ఉంటారా? ఉంటాను. సాయంత్రానికి ఇంటికి వస్తారా? వస్తాను. మధ్యాహ్నం ఫోన్ చేశారా? చద్దనం తిన్నమ్మా, మొగుడాకలు ఎరగదన్నట్టు నీకే నువ్వు బాగానే లాగించుంటావుగా. మీరు తిన్నారో లేదో నన్న బెంగతో నేను తినలేదు. అంత ప్రేమలో దానివి ఇల్లు వదిలి ఎలా వచ్చావే? మిమ్మల్ని వదిలి నేను ఉండలేనుగా. మరి ఎందుకు వచ్చావు? నా పరిస్థితి అలాంటిది. అసలు నీకు ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందే? నా పరిస్థితి అలాంటిదండి. ఏమిటి నీ పరిస్థితి? పట్టుకోండి. ఏమిటిది? నా పరిస్థితి అలాంటిది. అబ్బా, మళ్ళీ అదే మాట. అరుడు, చేతిలో చెంపేమిటో. ఏం లేదు మామగారు, ఒకప్పుడు మీరు అత్తగారు వెనకాల పట్టుకు తిరిగారే, అది. నువ్వెందుకు పట్టుకున్నట్టు? అది నా పరిస్థితి. ఆహా, అల్లుడు, ఇది కూడా పట్టుకోండి. పట్టుకెళ్తా.